హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ షానట్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఏపీ హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ అమరావతి నోటిఫికేషన్ వచ్చేసి వేరియస్ పోస్టులకు అయితే అంటే 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, లా ఇలా క్వాలిఫికేషన్తో మీకు మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మొత్తం 300 పోస్టులకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనమైతే ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు బ్రీఫ్గా తెలుసుకుందామండి. ఏ పోస్టులు ఉన్నాయి, తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి, తర్వాత ఫీజు ఎంత పే చేయాలి, తర్వాత దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే వాటి విషయమై మనం ఈ వీడియోలో చూద్దామండి. సో నోటిఫికేషన్లో అయితే ఏ పోస్టులు ఉన్నాయంటే సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2, స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇలా వచ్చేసి మన హైకోర్టులో అయితే ఇన్ని పోస్టులకు అయితే ఖాళీలు ఉన్నాయి. తర్వాత వెబ్సైట్ వచ్చేసి apHC.gov.in అనే వెబ్సైట్లో వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మార్చ్ 30 అంటే 30వ తారీఖు 3వ నెల 2026 నుంచి స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే 19 ఏప్రిల్ 2026 లాస్ట్ డేట్ అనమాట. సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ 19/4/2026 అప్ టు 11:59 PM అంటే నైట్ 12 వరకు మనకైతే ఛాన్స్ ఉంటుందన్నమాట అప్లై చేసుకోవడానికి. తర్వాత వేకెన్సీస్ చూద్దామండి. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉండేది మనం ఇందులో చూద్దాము. క్యారీడ్ ఫార్వర్డ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ అని ఉంది కదా. సెక్షన్ ఆఫీసర్ అయితే 5 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే కూడా ఇచ్చారు ఇక్కడ. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ 1, కంప్యూటర్ ఆపరేటర్ 31, అసిస్టెంట్ లైబ్రేరియన్ 1, లైబ్రేరియన్ గ్రేడ్ 2 1, స్టెనోగ్రాఫర్ 7, అసిస్టెంట్ 78, ఎగ్జామినర్ వచ్చేసి 27, టైపిస్ట్ వచ్చేసి 44, కాపీస్ట్ వచ్చేసి 34, డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి 50 పోస్టులు అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ సబార్డినేట్ 20 అనమాట. ఇవి మొత్తం పోస్టులు 300కు గాను ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి బేసిక్ పే స్కేల్ చూడండి. ఇది వచ్చేసి పేమెంట్ అనమాట, శాలరీ. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్గా కూడా ఇచ్చారు. ఈ టేబుల్లో మీరైతే ఇది కూడా చెక్ చేసుకోవచ్చును. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి మొత్తం పోస్టులు ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయని. తర్వాత ఇందులో వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ ఫర్ 33% ఉమెన్స్కి రిజర్వేషన్ అయితే కల్పించడం జరిగిందనమాట ఇందులో. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. సెక్షన్ ఆఫీసర్ అయితే డిగ్రీ ఇన్ లా 3 years ఉండాలి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ మస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఆఫ్ బీటెక్, సిఎస్సి, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇలా. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి డిగ్రీలో వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఉండాలన్నమాట. తర్వాత 45 minutes ఫర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి హయ్యర్ గ్రేడ్ ఉండాలి. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా, తర్వాత బిఎల్ఐసి కోర్స్ చేసి ఉండాలి. తర్వాత లైబ్రేరియన్ గ్రేడ్ 2 వచ్చేసి ఇది కూడా సేమ్ డిగ్రీ ఆర్ట్స్ ఉన్నా పర్లేదు, బిఎల్ఐసి కోర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఇది కూడా సేమ్ డిగ్రీ అయిపోయి ఉండాలి. తర్వాత ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ అంటే నిమిషానికి 45 పదాలు టైప్ చేయాలన్నమాట. తర్వాత అసిస్టెంట్ చూడండి, మస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఎనీ 3 years డిగ్రీ చేసిండొచ్చు మీరు. ఇది క్వాలిఫికేషన్ అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి. టైపిస్ట్కి వచ్చేసి డిగ్రీతో పాటు టైపింగ్ ఉండాలి. కాపీస్ట్ కూడా సేమ్. డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి విత్ కంప్యూటర్ సైన్స్, డిగ్రీలో అయితే కంప్యూటర్ సైన్స్ ఉండాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ హయ్యర్ గ్రేడ్ టైపింగ్ ఉండాలి. స్టెనోగ్రాఫర్కి వచ్చేసి స్టెనో చేసి ఉండాలి. తర్వాత ఆఫీస్ సబ్ చూడండి,
మస్ట్ ప్రాసెస్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. 7th క్లాస్ నుంచి అప్లై చేసుకోవచ్చును. 7th నుంచి తర్వాత ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిండాలన్నమాట. వీరంతా దీనికి అప్లై చేసుకోవచ్చును. 10th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ తర్వాత ఇంటర్ ఫెయిల్ అయిన వారందరూ దీనికి ఎలిజిబుల్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే గిన నాట్ కన్సిడర్డ్ అనమాట. తర్వాత దీనికి సంబంధించిన ఏజ్ ఒకసారి చూసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 18 years, మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 42, అంటే 18 సంవత్సరాలు నిండాలి, 42 వరకు ఉండాలన్నమాట. తర్వాత మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ తర్వాత ఓసీ వరకు ఎదిగిన సడలింపు ఏమి ఉండదు. ఎస్సీ ఎస్టీ బీసీ వరకు అయితే గిన 42 + 5 years మొత్తం 47 వరకు మీరైతే గిన అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఏజ్. తర్వాత ఒకసారి చూడండి సిలబస్, ఏ దానికి సిలబస్ ఏమేమి ఉంటుందని. సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, లా, సివిల్ అండ్ క్రిమినల్ 50 marks. ఇది వచ్చేసి సెక్షన్ ఆఫీసర్కి అనమాట. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీయన్ వీటన్నిటికీ జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ 40 marks ఉంటుంది. సబార్డినేట్స్ వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కదా, దీనికి జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సిలబస్ సంబంధించింది. తర్వాత ఇందులో వచ్చేసి మీరు ఎగ్జామ్ ఫీజు అలా పే చేయాలి. ఎంత పే చేయాలంటే గిన ద ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ చూడండి, ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ బీసీ వారు అయితే గిన 800 పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వారు అయితే గిన 400 పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ అప్లికేషన్ ఫీజు. మీరైతే ఎన్ని అప్లికేషన్ ఫిల్ చేస్తారో అన్ని అప్లికేషన్కి మీరు సపరేట్ ఫీజు పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చును క్వాలిఫికేషన్ బట్టి. ఇది వచ్చేసి గమనించగలరు. సో తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గిన ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, దీనికి మీరు కాల్ చేయవచ్చును. 10:30 to 5 PM వరకు మాత్రమే. ద హెల్ప్ డెస్క్ విల్ బి ఫంక్షన్ ఆఫ్ ఆల్ వర్కింగ్ డేస్లోనే మీరు కాల్ చేయాలన్నమాట. తర్వాత అప్లై చేయడానికి స్టడీ సర్టిఫికేట్లు మస్ట్ అండ్ షుడ్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటరు, డిగ్రీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకొని అప్లై చేసుకోవచ్చును. ఈ నెల 30 నుంచి స్టార్ట్ అయితే అవుతుంది. ఇది ఒకసారి చూడండి, ఏపీ హైకోర్టు సంబంధించిన వెబ్సైట్ అనమాట. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా, ఇక్కడ వచ్చిన చూడండి అన్ని నోటిఫికేషన్ వివరాలు. తర్వాత ఆన్లైన్లో వచ్చినప్పుడు కూడా దీంట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇది స్ట్రక్చరు. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.